చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ రాది చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ గానాలే పాడలేని భావగీత ఎండల్లో వెన్నెల్లో ఏం చేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నా వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్న మావి విరబూస్తున్నా తోటమాలి జాడేది నాయదే తుమ్మెదై సన్నిధే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందిట్లో ఈ మొకే పూయని రాగాలే బుగ్గల్లో రాయని గులాబీలు పూయిస్తున్నా తేనెటీగా తిథేరి సందె మబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది నీవులో నావలా నీతకే కోరగా చావిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ముడత ముఖం మురిసిపోయేనే గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపోయేనే రచ్చబండ పక్కనున్న రేములారి గుళ్ళో గంట రంగరంగ సంబరంగ మోగెనే వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్క
సుక్కలతో కొడుకెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మనకెత్తించే హామీ చెబుతాయి సీమ మనుషుల కష్టాలు ఏ దారి గతుకులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ పండ తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓ నాడు కళ వెలిగిన రాయలోని సీమిది ఈనాడు వెలబోతే ప్రాణమంత చిన్నపోతుంది వచ్చాడయ్యో నింగి సుక్కలతో పరుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మనకెత్తించే హామీ చేయగలిగిన పనివారు చెమట పుట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు ఎండ పద్దుకు వెలిగిపోతారు ఈ అందగాళ్ళు వాన కళ్ళుకు మెరిసిపోతారు ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు వీళ్ళందరిలాగే బాగా బతికే హక్కులు ఉన్నోడు పల్లెటూళ్ళు పట్టుకొమ్మలాని వంటి జోల పాట పాడక తల్లడిల్లు తలకు సాయమేదో చేయాలంట వచ్చాడయ్యో చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించుదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా ప్రియమైన పరలోకమందున్న రాజా, మీ పవిత్రమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, మమ్మల్ని అందరినీ మీ స్వరూపంలో సృష్టించుకొని నీ బిడ్డలుగా నీ సొత్తుగా చేసుకోవడానికి మీరు మా ఎడల తిరిగి 30 సంవత్సరాల తర్వాత మేమందరం కలిసి ఆత్మీయంగా సంతోషంగా కలిసి తండ్రి మరి ఆనందంగా సహవాసం చేయడానికి మీరు మమ్మల్ని ఉపయోగించిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా మధ్యలోకి వచ్చిన మా గురువర్యులను బట్టి తండ్రి క్షేమంగా నడిపించండి. మేమందరము కలిసి ఆనందంగా సంతోషంగా ఉండడానికి మీ కృపా సహాయమును అనుగ్రహించమని ఈ కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభిస్తూ ఉంటున్నాం. మరల తిరిగి ముగించినకు సహాయము చేయమని యేసు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన. ఒకసారి దగ్గరకు వచ్చండి, క్లోజ్ వచ్చేయండి. ఒక్క నిమిషం ఎక్కడ చూడండి. కథలు తెలుసుకునే ఆనందం తరగతి గదిలో పాఠాలు పెట్టినప్పుడు ఎప్పుడైనా కోపం అట్లా తీసుకొచ్చినప్పుడు మా గురువులు తిట్టేవారు. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎక్కువ ఉర్దూ ప్రభావం ఉంది. ఆ మాటలు కొన్ని మా మనసులో ఉండిపోయి నమ్మక హరాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అనేది మీ తిట్లైనా మాకు దీవెనలు, మీ తిట్లైనా మాకు దీవెనలు, మీ తిట్లైనా మాకు దీవెనలు. అందరూ కూడా మౌనంగా ఉందాం.
కూర్చుందాం. మరి పీటీ సార్ మన పేరుతో పాటు నాకు తెలియదు, నా పేరు స్టేజ్ మీద చెప్తానన్నది, ఆయన నా పేరు నాకు తెలిసింది. ఫస్ట్ ఆమె వచ్చి చెప్తుంది. చిన్న సౌండ్ పెంచు, ఇలా రికార్డ్ అవుతుంది. నా పేరు అమృతోని, మా నాన్నగారి పేరు అమోసి. నాకు 2 ఆడపిల్లలు. నేను లేకుండా చేసేటప్పుడు మన స్కూల్లో అయినప్పటికీ నన్ను గుర్తుపెట్టుకొని ఆశాజ్యోతి జ్యోతి కానీ ఇద్దరు నన్ను కాల్ చేసి 2 times 3 times నన్ను ఎంకరేజ్ చేసినందుకు నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఎంతో హ్యాపీగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూసి సంతోషంగా ఉంది. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఈ పక్కన పెట్టుకున్నాము, అక్కడ ఎదురుగా పెట్టి ఇంతమందిని ఇక్కడికి పిలవడానికి ఎంతగానో ప్రయాసపడింది. ఆ ప్రయాసంలో ఈరోజు మనం నా పేరు ఉమారాణి, మరి విద్యాది కూడా. నాకు 2 పాపలు 1 బాబు. 2 పాపలు బీటెక్ పాస్ అవుట్ అయ్యారు. బాబు త్రిపురి. మా సార్ శేఖర్ గౌడ్ రియల్ ఎస్టేట్ చేస్తారు. ఈ సభకు ఇచ్చేసిన మా తెలుగు సార్ గారికి, టీచర్ గారికి, ప్రత్యేకంగా మా పీటీ సార్ గారికి అందరికీ వందనాలు. హాయ్ అండి. అందరూ మన గురించి కట్లవేణు, ఆశాజ్యోతి, సిద్ధిరాజ్, భాస్కరు వీళ్ళందరూ మన గ్రూప్ మన గురించి అందరూ చాలా మంచిగా చాలా బాగా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మన టీచర్స్, మన సారు, పీడి సారు అందరూ వచ్చారు. మన మధ్యలో లేని వారి గురించి చాలా బాధగా అనిపిస్తుంది. గెట్ టుగెదర్కి చాలా మనకి కష్టపడింది. నాకు వచ్చేసి 2 పిల్లలు, పాప బాబు MBA కంప్లీట్ చేశారు. మా హస్బెండ్ వచ్చేసి ఫైనాన్స్ చేస్తున్నారు. నేను బేగంపేటలో ఉంటాను. నా పేరు భాగ్యలక్ష్మి. గురువులకు ధన్యవాదాలు. మా ఫ్రెండ్స్ అందరికీ నా పేరు భాగ్యలక్ష్మి. బాయ్స్కి గర్ల్స్కి వచ్చిన అందరికీ, మా క్లాస్మేట్స్కి అందరికీ ధన్యవాదాలు. వచ్చిన స్టేజ్ మీద ఉన్న సార్లకి, సార్లు, మేడం గారికి అందరికీ నా నమస్కారాలు. ఇదంతా అరేంజ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను ఇదే ఫస్ట్ టైం రావడము. నా పేరు సువార్త, పులి అంటారు. నేను తార్నాకలో ఉంటాము. నాకు 2 ఒక పాప బాబు. పాప పెళ్ళి అయింది. బీటెక్ చేసిన అందరికీ వందనాలు చూపిస్తున్నాను. అందరూ మళ్ళీ మరొకసారి కలుసుకోవడానికి మనకు మంచి సమయం వినపడకపోతే కొంచెం అంటారా బాబు? నాకైతే వినపడలేదు, పక్కనే ఉన్నాను. అదే రీతిగా మనం అందరం మళ్ళీ కూడుకున్నాము. అందరం సంతోషంగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవుడికి కూడా మన వందనాలు తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాను. కూడి వచ్చిన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి సార్కి, మేడంకి, సార్ గారికి చాలా వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు మీర్ కళ్యాణి. నాకు కుమారుడు, అబ్బాయి బీటెక్ అయిపోయింది. అన్ని జాబ్ చేసి తెలుగు సార్, తెలుగు సార్ ఈ కార్యక్రమం కష్టపడిన జ్యోతికి వాయిస్ బాగా కష్టపడ్డానండి. నా పేరు రామన్న మొదటి హోదాడతాను సార్. నా పేరు నేను సూర్యచంద్ర సార్ డిపార్ట్మెంట్లో చేసుకుంటాను. ఈ కార్యక్రమానికి అందరూ ప్రజెంట్ టీచర్ ఇక్కడ మన సిఎస్ఐ స్కూల్లో టీచర్ మన చెల్లె కదా. రైట్ దగ్గర వెల్కమ్. మన బాలరాజన్ వాళ్ళ చెల్లెలు. తనను చూస్తే బాలరాజన్ చూసినట్టే. ఓకే, సంతోషం. గురువులకు నా హృదయపూర్వక వందనాలు. తెలుగు సార్కును, పీటీ సార్కి. పీటీ సార్ నన్ను బాగా గుర్తుంటాడు సార్. ఎక్కడ పోయినా ఎప్పుడు చెప్పుకున్నాను కూడా పీటీ సార్ని మా పిల్లలకు అందరికీ సాదృశ్యంగా మాట్లాడతాను నేను. సార్కు వందనాలు. ఇంత చెక్కు చెదరలేదు. మనం అందరం ఆంటీలో అంకులం అయిపోయినాం. నా పేరు మరియా. నాకు అందరికీ వందనాలు. గురువులకు నాతో వచ్చిన అందరికీ సహోదరులకు అందరికీ వందనాలు చేస్తున్నాము. నా పేరు లక్ష్మీకాంత. నేను
బొడుపలో ఉంటాను. మా బాబు యూకే వెళ్ళాడు, బీటెక్ అయిపోయింది, యూకే వెళ్ళాడు. మా పాప చదువుతుంది ఇంకా అమరేలో. అలాగే నాతో చదువుతున్న విద్యార్థులకు కూడా నా నమస్కారం. నాకు 2 అమ్మాయిలు, ఇందు బిందు. పెద్ద అమ్మాయికి మనస్సు పాదులోంచి ఆనందం అనే పరవశత్వం వికసించి మేధను అంటే మేధస్సును, ఆలోచనను ఊపేస్తున్న అక్షరాలకు అందని పండగ ఇది. ఈ దివ్యోత్సవానికి విజయం కూరుస్తున్న మన పాఠశాల గౌరవ ప్రధానోపాధ్యాయులు గారు, సోదరుడు వెంకటేశ్వర గారు, సోదర అధ్యాపక వర్గం నరసింహారెడ్డి సార్, సత్యనారాయణ సార్, వెంకటనాథ్ సార్, సంగీత మేడం, ప్రియమైన బాలబాలికలారా, యువతి యువకులారా, ఈనాడు మిమ్మల్ని చూస్తున్నప్పుడు అసెంబ్లీ హాలులో పాటలు పాడుతున్న అనుభూతిని పొందుతున్నాం. చర్చలలో పాల్గొన్న ధనం గొప్పదా, ధనం గొప్పదా, చదువు గొప్పదా, ఆ చర్చలో పాల్గొన్న దృశ్యాలను మేము మనసు కళ్ళతో చూస్తూ ఉన్నాం. క్రీడా మైదానంలో మీరు ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో ఇలాంటి ఆటల్లో ఎట్లాగా మీరు పరుగులు పెట్టినారో, ఎట్లాగా మీరు చిందులు వేసినారో, ఎట్లాంటి మాటలు మాట్లాడుతూ ఆడినారో, ఎలా నవ్వినారో అవన్నీ ఈనాడు మా కళ్ళ ఎదుట ప్రత్యక్షమవుతూ మమ్మల్ని ఓ చక్కటి లోకంలో నడిపించినట్టుగా, ఓ చక్కటి ఉద్యానవనంలో పూల చెట్లకు ఊయలను కట్టుకొని అందులో కూర్చొని ఊగించినట్టుగా ఈ అనుభూతి మేము మర్చిపోలేము. అవును, ఆనాడు తరగతి గదిలో మేము అందరం మిమ్మల్ని వికసింప చేయడంలో కొన్ని కఠినమైన మాటలను ప్రయోగించవలసి వచ్చింది, దండన విధించాల్సి వచ్చింది. కానీ అవన్నీ ఈనాడు ఆ మాటలు కానీ ఆ దండన కానీ మిమ్మల్ని విధించిన మమ్మల్ని తన్మయత్వంలోకి ముంచేస్తున్నాయి. ఒక విజ్ఞాన కేంద్రంగా ఆనందాన్ని అనుభవింపజేస్తూ ఉన్నాయి. మీరు ఎక్కడో ఉన్నారు, ఎంతెంత దూరంలోనే ఉన్నారు, రకరకాల ఉద్యోగాలలో ఉన్నారు, రకరకాల కార్యక్రమాలలో ఉన్నవాళ్ళు. అవసరమైనప్పుడు మీ బంధువులతో మీరు ఆయా ఉత్సవాలలో పాల్గొని ఉంటుంటారు. కానీ వాటన్నిటికంటే కూడా ఈనాడు ఈ ఉత్సవానికి ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది. మమ్మల్ని చూడగానే మీరు
మిమ్మల్ని చూడగానే మేము ఒక్కొక్కటి ఎలాగా చదువుకుంటూ వస్తూ ఉన్నాం. ఆనాడు ఎలా ఉన్నారు, 14 ఏళ్ల వయసులో ఎలా ఉన్నారు, ఈనాడు ఈ వయసులో ఎలా మారినారు, ఆ క్రమం అనేది మేము కొలుచుకుంటూ ఉన్నాం. మేము మనస్సు అనే సాధన ద్వారా కొలుచుకుంటూ ఉన్నాం. అవును, మాకు కావాల్సింది అదే. శిక్షాదిత్యే పరాజయం. నిజంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే, మీ గురించి అంచనా వేస్తూ ఉంటే, మీ గురించి ఆలోచిస్తూ ఉంటే, మీ కార్యక్రమాలు శిష్యాదిచ్చే పరాజయం. ఉత్తమ విద్యార్థుల వల్ల గురువు ఓడిపోతాడు. ఉత్తమ విద్యార్థుల వల్ల గురువు ఓడిపోతాడు. గురువు కంటే విద్యార్థికి ఉన్నత స్థానం ఉంటుంది. ఉపాధ్యాయులు అభినందిస్తారు, ఆనందిస్తారు కదా. మీకు మీరు పలకరించుకుంటూ ఉన్నారు. మేము వచ్చేసరికి మీకు మీరు ఫోటోలు దిగుతూ ఉన్నారు. మీకు మీరు చేతులు కలుపుకుంటున్నారు, మనసులు కలుపుకుంటున్నారు. మేము ఈ భవనంలోకి వచ్చేసరికి మీరు ఎంతటి ఆనందాన్ని, అనుభూతిని అనుభవిస్తున్నారు. మాకు కావాల్సింది అది. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. ఒక పులకింత, ఒక రవళింత, ఒక గిలిగింత, ఒక ఆవేశం. అసెంబ్లీ హాల్లోనే మాట్లాడుతున్నాను నేను. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, బాలల దినోత్సవం, ఒక హడావిడి, ఒక కేరింత, ఒక ఎగిరింత అనుభవిస్తూ ఉన్నాను. నేను 80 ఏళ్ల వయసు వాడిని. నేను దాదాపు 25 సంవత్సరాలకు దిగుతూ ఉన్నాను. ఆనాడు మీ 10th క్లాస్ బ్యాచ్ ఏం కవిత్వం బంధు చెప్పేవాడిని. మాటలు ఇంకా ఇంకా ఎగిసి రావడం లేదే, ఇంకా ఇంకా ప్రవాహంలాగా దూకటం లేదే, ఇంకా ఇంకా నా మనసులోంచి పెళ్ళుకిన ఆత్మీయం అనే ఆ రాగాన్ని మిమ్మల్ని చుట్టివేయడం లేదే, ఇంకా 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 ఇంకా. సిఎస్ఐ ఉన్నత పాఠశాలలో పనిచేయడం అది గొప్ప. తెలుగునాడు నన్ను. ఎందుకనంటే మన పాఠశాల చాలా గొప్పనైనది. దైవాన్ని, క్రమశిక్షణని, శ్రద్ధాభక్తులని, జీవితాన్ని జీవించడం, జీవింప చేయడం నేర్పినటువంటి దివ్యమైన పాఠశాల. నేను ఇక్కడికి వచ్చిన మొదటి రోజులలోనే వేరు వేరు చోట్ల ఉద్యోగాలు వచ్చేసినాయి. నాకు వేరు వేరు ఉద్యోగాలు వచ్చేసినాయి. ఆనాడున్న బిషప్ సాల్మన్ తండ్రి గారు నన్ను ఇదే పాఠశాలలో పనిచేయండి అని కోరినారు. ఒకవేళ ఆనాడు కనుక నేను వెళ్ళినట్లయితే డిగ్రీ కాలేజీ, ఆ తర్వాత యూనివర్సిటీకి కూడా అవకాశాలు ఉండినాయి. కానీ తండ్రి గారికి ఇచ్చిన మాట చొప్పున, పాఠశాల యొక్క దివ్యత్వం చొప్పున, పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఆత్మీయ అనురాగాల చొప్పున, నా సోదర ఉపాధ్యాయులు నా ఎడల చూపించినటువంటి అవ్యాజమైన ప్రేమ, కాంక్ష వల్ల నేను సిఎస్ఐలోనే ఉండిపోయినాను. సిఎస్ఐలోనే నా ఉపాధ్యాయ జీవితాన్ని నేను సఫలం చేసుకోవడం జరిగింది.
అవును, లేకపోతే మరో చోటికి వెళితే మీలాంటి విద్యార్థులు నాకు దొరకపోవచ్చు. మీరు పంచి ఇచ్చేటువంటి హృదయం అనే తాంబూలం నుండి పంచి ఇచ్చేటువంటి ఆ పంచభక్ష పరిమాణాలను దొరకపోవచ్చు అక్కడ నాకు. ఒక బ్యాచ్లో మన డిఓ గారు నల్గొండ డిఓ గారు వచ్చేస్తున్నారు. నేరుగా 10వ తరగతికే వచ్చేస్తున్నారు వారు. ఎక్కడో జీవో ఆపి అప్పుడు నేను తెలుగు చెప్తున్నాను. వారు వచ్చి రావడంతోనే 15వ ఆగస్టు అలంకరింపబడింది గది అంతా. వారు వచ్చి నన్నే ప్రశ్న అడిగినారు, పచ్చని కాగితము సమాసం ఏది? నా విద్యార్థులే చెప్పినారు. ఛందస్సు అంటే ఏమిటి? వారు నన్నే అడుగుతుంటే నా విద్యార్థులు చెప్పినారు. సమాసం అంటే ఏమిటి? నా విద్యార్థులు చెప్పినారు. అంటే అది ఎంత నా విద్యార్థులు మన ఉన్నతాధికారి ఎదుట ఏ విధమైనటువంటి జవాబులు చెప్పినారో ఆ ఘటన, ఆ సంఘటన కవ్విస్తూనే ఉంటుంది. ఇలాగే అన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అనేక ఘటనలు మన పాఠశాల యావత్తు ప్రపంచానికి శ్రేయాన్ని ఇచ్చింది, విశ్వశ్రేయాన్ని ఇచ్చింది. అది మీ వల్ల, మిమ్మల్ని రూపొందించిన మీ గురువుల వల్ల, నడిపించిన ప్రధానోపాధ్యాయుల వల్ల. మరి కాదా? అవును, ఈనాడు సమాజంలాగా లేదు. అనేక క్లిష్టమైన విషయాలతో నడుస్తున్నటువంటిది. నాకు తెలుసు, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఈ సంక్లిష్టమైన సమాజానికి ఒక సందేశంగా పనిచేస్తున్నారని, వ్యవహరిస్తున్నారని మేమందరం అనుకుంటూ ఉంటాం, మేమందరం ఆలోచిస్తూ ఉంటాం. అంత చక్కటి విద్యార్థులు మీరు. కాకపోతే మరి అలా లేకపోతే ఈ దివ్యోత్సవాన్ని ఇంత సుందరంగా నడిపించే వాళ్ళ మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు, మంచి కర్తవ్యం ఉన్నటువంటి వాళ్ళు. అందుచేత నేను పదే మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. మీరు ఎక్కడో అక్కడ లేరు. మా మనస్సు అనే గ్రౌండ్, మా మనస్సు అనే మైదానం మీద ఎగురుతూ ఉన్నారు. మా మనస్సు అనే స్టేజీ పైన పాడుతూ ఉన్నారు. ఇంకా కూడా రేపు కూడా అలాగే మీరు 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 ఆవేశం అది, ఆలోచన అది. సమయం బాగా నడుస్తున్నది, ఎక్కువ సమయం తీసుకున్నట్టుగా. మన పాఠశాల పూర్వ వైభవం కోసం మన ప్రధానోపాధ్యాయ గారు అనేక సంవత్సరాల నుండి వారు శ్రమ చేస్తూ ఉన్నారు. వారి శ్రమ చాలా విస్తృతమైనది, చాలా గొప్పది. అణువణువున క్షణాన వారు శ్రమ చేస్తూనే ఉన్నారు. సోదరోపాధ్యాయులు తమ వాక్ చాతుర్యంతో, సందేశాత్మకమైన బోధనతో మన పాఠశాల రేపటి భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ ఉన్నారు. నిజంగా మనస్సు ఎంత ఆనందంతో తరంగితం అవుతూ ఉండదు. సమయం బాగా గడుస్తున్నది. మీరందరూ మమ్మల్ని
ఈ విధంగా ఆహ్వానించడం, గెట్ టుగెదర్, ఒకరి భావాలను మరొకరు పంచుకోవడం, వాటిని మననం చేసుకుంటూ ఉంటే రేపటి భవిష్యత్తు మరింత సుందరంగా ఉంటుంది. ఆ చర్యలను మీరు ఆ పవిత్రమైన భావనతో మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మీ అందరికీ మంచి జరగాలి. ఎల్లప్పుడూ కూడా దేవుడు మీ వెంబడి ఉంటాడు. ఎందుకంటే మీ మనస్సు శుభ్రమైనది, మాట శుభ్రమైనది, పలుకుబడి శుభ్రమైనది, ఆలోచన శుభ్రమైనది, నడవడిక శుభ్రమైనది, నడక శుభ్రమైనది. అందుచేత మీరు అత్యంత పవిత్రమైన వారు. మా పిల్లలు, మా కుమార్తెలు, మా కుమారులు మీకు సుందర భవిష్యత్తును ఇంకా ఉజ్వలంగా ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గద్దించినా దెబ్బ కొట్టినా ఆ రోజు బాధ అనిపించేదేమో, కానీ ఈరోజు మేము దానికి సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మంచి స్టేజ్లో మేము ఉన్నామంటే ఆ రోజు మీరు మమ్మల్ని క్రమపరిచారు. అందుకే మీకు ధన్యవాదాలతో మరొకసారి క్లాప్స్ కొడుతున్నాం. థ్యాంక్ యూ సార్. మా దేవేంద్ర అక్క, అలాగే మదన్న, వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవేంద్ర అక్క ఎప్పుడు మాకు అక్కనే, మాకు ఒక సొంత అక్కలాగానే ఉండేది ప్రతిరోజు కూడా. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఎవరు చెప్పట్లేదు. ఆ దేవేంద్ర అక్కకి నేను వాడు గోపాల్ ఇద్దరం పువ్వు తీసుకొచ్చేసి దేవేంద్ర అక్కకి ఇచ్చాడు. మీరు అని అంటే దేవేంద్ర అక్కకి ఇచ్చామంటారు. అరే ఇవ్వకూడదురా, అలాగే ఉన్నది. ఇంకా మంచి ఆరోగ్యంతో ఉండాలి. నువ్వే డబ్బలాగా అయిపోయినావు. పీటీ సార్ గారు కూడా మాట్లాడతారు. నరసింహారెడ్డి గారు, అది సాగరెడ్డి గారు, మధు కూడా టీచరే, నా స్టూడెంట్. ఆయన ఇప్పుడు నాతో సమానంగా అంటే ఎన్ని రోజులు కూడా లేదు నా విద్యార్థులు. నేను ఇలా చాలా సంతోషకరంగా ఈ పాటికి అన్నం కూడా తిరిగిపోయి వాటి మధ్యాహ్నం. అయితే ఈరోజు టీవీ లేదు, అది నచ్చలేదు, నచ్చలేదు, అయినా మళ్ళీ కంటిన్యూ. ఎందుకంటే ముందుగా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మూలంగా విద్యార్థులకు మరియు స్టేజ్ పై ఉన్న అందరికీ కూడా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఈ సిఎస్ఐ ఉన్నత పాఠశాల దానికి నాకు త్రిమూర్తులు, వాళ్ళు ముగ్గురు కూడా కిడ్స్ అయినారు. ఒకరు గవర్నమెంట్ టీచర్స్లు కలపాల కృష్ణరాజు గారు, రెండోలు టీచర్స్లు ఎస్వై పత్తారావు గారు, మరి మూడవ వ్యక్తి నతారియల్ సార్ అని చంద్రం సార్ వాళ్ళ చిన్నాయన. వీళ్ళు ముగ్గురు ఈ పాఠశాల రావడానికి కారణము. వాళ్ళ మూలాన నేను ఇంతవరకు ఉండి నేను జీవించగలుగుతున్నా, తిండి తినగలుగుతున్నా. వాళ్ళు ఈ పాఠశాలను అపాయింట్మెంట్ చేసినందుకు, ఈ పాఠశాల నా జీవితం ఉన్నంతసేపు నేను మర్చిపోను. అదేవిధంగా నా విద్యార్థులు దాదాపు నేను రిటైర్డ్ అయ్యి 14 ఏళ్ళు అవుతుంది. అంతేకాకుండా 25 బ్యాచ్లు పోయినాయి. అందులో 25 10,000 మంది ఓన్లీ 10వ తరగతి విద్యార్థులు పోయారు. బయటకు పోయిన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సుఖంగా ఎందుకో సిఎస్ఐ ఉన్నత పాఠశాల చదివాళ్ళు యేసు ప్రభు జీవించాడు కాబట్టి అందరూ సుఖ సంతాలతో ఉద్యోగాలతో ఇది ఉన్నారు. ఇది ఈ గెట్ టుగెదర్ అనేది ఇది 5వ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ భూషణాల్ సారు, వాళ్ళందరూ పీటర్ సారు సంబంధించి అందరూ అప్పుడు చెక్కిళ్ళ మధు, గొల్లూరు రవి వాళ్ళ ఆధ్వర్యంలో సిఎస్ఐ హాస్టల్ ముందు పెట్టారు. తర్వాత నెక్స్ట్ చారి, తర్వాత నాగరాజు, తర్వాత ఇక్కడ మూడవది, 5వది. 5 బ్యాచ్లు గెట్ టుగెదర్ పెట్టారు. అయినా ఈ గెట్ టుగెదర్కు నన్ను విలువగానే అందరికీ నేను వస్తాను. ఈరోజు నా జ్యోతి పూజ చేసి సార్ అంటే ఎవరెవరు ఉన్న మంటికి ఉన్నది ఎవరు కూడా నాకు పూజ చేయలేదు. మళ్ళీ చేసింది. కాకుంటే మళ్ళీ ఒక డాక్టర్ ఉండు, వేరు గౌడు డాక్టర్ ఫోన్ చేసి సార్ అంటే ఏది రాంటే గెట్ టుగెదర్ అంటే నేను రాజు
సార్ చూసుకుంటావా సార్ మీరు రాకుండా అరే వస్తారా మీరు వస్తే ఏమనుకోకుండా ఏమనుకోకండి దిగగానే వాళ్ళ దగ్గర పోయిన పోతే కట్ట కడుతుంది ఇదేంద్ర అనుకుంటున్నాను ఆయన నల్లగొండకి పిలిపించి కట్ట కడితే సార్ 5 నిమిషాలు వస్తున్నాను ఈ విధంగా నేను వచ్చినాక నాకు చాలా సంతోషమైంది ఎందుకంటే వీళ్ళందరూ నా బిడ్డలు నా కొడుకులాగా ఎదిగారు ఇక నాకు 5 2 మనవులు 3 మనవరాలు మీరు కూడా పిల్లలైనంటే ఎంత సంతోషంగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా కొన్ని గతాన్ని నేను నివేదించుకోదలుచుకున్నా ఇక్కడ ఈ పాఠశాలలో జైలు అయినప్పుడు ఆమోస్ గారు ఉండే అక్కడ వారి వాళ్ళ బుద్ధైన బుద్ధుల బిడ్డ జ్యోతిని అప్పుడు మొదటితో పోయి చెప్పుకుంటే సార్ ఆమోస్ వచ్చి సార్ మా బిడ్డను ఏమనుకుంటు సార్ భయపడుతుంది అట్లా అనుకుంటాను తర్వాత యాదగిరి మా గంట అటెండర్ ఉంటే పొద్దున్నే మాకన్నా ముందు వచ్చే మొత్తం శుభ్ర చేసేది మధుని ఏమన్నానో ఏమో కానీ మధు గురించి ఆయన కూడా చెప్పాడు ఆయన అంతేకాకుండా చాలామంది ఇక ఒక ఈస్టర్ సైడ్ అంజయ్య పొడుచుడు ఆయన కొడుకు కొడితే మా అక్క మా బావ ఉండే వాళ్ళ దగ్గర పోయి రిపేర్ చేసుకుంటే మా అక్క డైరెక్ట్ నన్ను మందు లేకుండా పద్మనాభ సార్ ముందుతో పిలిపించి మందులిచ్చింది ఎందుకంటే అంజయ్య ఇంత అనేక మంది నేను కొట్టలేదని కాదు ఎందుకంటే నా ధర్మవాది ఆ విధంగా కొట్టబట్టినే ఈ విధంగా ఎదిగారు ఈ విధంగా ఉన్నత స్థాయిలో ఈ పండుగ వాతావరణంలో సృష్టిస్తున్నారు కాబట్టి మీరందరూ ఈ పాఠశాలలో చాలా ఉపాధ్యాయులు అందరూ కూడా దాదాపు 30 మంది దాకా చనిపోయారు వాళ్ళందరూ ఉంటే ఎంతో సంతోషంగా ఉందనుకుంటున్నా కానీ చాలా మంది ఈ విధంగా ఒక్కొక్కరు అనేది జారిపోతుంటే విద్యార్థులు కూడా చాలా మంది చనిపోయారు నాకు చాలా బాధ ఉంది ఎందుకంటే ఇప్పుడు దాదాపు నేను 28 సంవత్సరాలు సర్వ్ చేసిన ఇప్పుడు 14 ఏళ్ళు రిటైర్డ్ అయ్యింది 14 ఏళ్ళు అయ్యింది అయినా పిల్లలు ఇంత విధంగా మర్చిపోకుండా గెట్ టుగెదర్ వెళ్తుంటే ఎందుకంటే మనం చేసిన సేవని అనుకుంటా మీరు అనుకోవచ్చు సార్ కొట్టిపెట్టి చేసినాం ఓ రోజు పోరెడ్డి రంగాయను కొడితే ఆ మొత్తం కూడా అందరూ వచ్చారు సక్సెస్ పడి ఎందుకంటే నేను వచ్చినంటే సార్ తెలియదు సార్ భయపడుతున్నాడు భయపడలేదని కొట్టినట్టు తెలిసినాను ఇట్లా చాలా ఘటనలు జరిగాయి నాకు ఒక అతనైతే పోలీస్ స్టేషన్ సోమలింగం కొట్టుకున్న కూడా ఆడు ఫుట్బాల్ గ్రౌండ్ ఆడితే బాల్ నా మీద విసిరేస్తే నేను పోలీస్ స్టేషన్ పోలీసులు బట్టుగా కొడితే సోమలింగం వచ్చి కాళ్ళ మీద పడ్డాడు ఆయన నా క్లాస్మేట్ అన్న సారీ అన్న మామూలు నేను చెప్తున్నాను నిలిపి అని అనేక సమస్యలు కూడా ఇప్పటికీ ఇంకా చాలామంది మాట్లాడుతున్న కాలం జరుగుతుంది అయితే ఇక్కడ పాఠశాలలో నేను ట్రైనింగ్ అయ్యి డిగ్రీ అయిపోయి ఉన్నా అయినప్పుడు రాజమండ్రిలో డెవలప్మెంట్ జరిగింది దానికి ఇన్ఛార్జి శ్రీమతి రీజనల్ టీచర్ గారు శ్రీ పద్మరావు గారు మీరు అంటున్నారు నాకు ఇంత తెలిసి అక్కడ పోయినాక అయినాక సార్ అన్నాడు సార్ నెక్స్ట్ మంత్లో మా స్కూల్లో పడితే అయిపోయింది ట్రైనింగ్ అయింది కదా మీరు అప్లై చేయన్నారు అట్లా ఆ విధంగా అయినాక ఇక్కడ వచ్చినాక కూడా పిల్లలందరూ క్రౌడ్ పోతే ఒక ఇందిరాగాంధీ ఉంటే పైన బిల్డింగ్ మీద ఆ హాస్టల్ పక్కన ఇందిరాగాంధీ ఉండి ఆమె ఎవరైనా పిల్లలు వచ్చి నా దగ్గర మాట్లాడుతూ వచ్చి సార్ ఆయన వచ్చి నన్ను మందలిస్తుంటే అనేకమైన అవకాశాలు జరిగినాయి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి అయినా సంతోషం మనం అందరూ పిల్లలు కూడా బాగా ఎదిగారు నేను కూడా సంతోషం కాకుండా నాకు ఎందుకంటే నాతో చేసిన ఉపాధ్యాయులు అందరూ చాలా ఒక కుటుంబంలాగా ప్రజలలో బాగా ఉంటుంది అయితే ఇంకొకటి సన్నివేశం ఎస్వై పద్మరావు గారు కృష్ణపతి సారు ఇంటర్వ్యూలో అందరూ డాలి ఉండే మాస్టర్ రూమ్లో కూర్చొని నన్ను ఇంటర్వ్యూలో పిలిపించుకొని ఒకటి గంటలు ఎక్కుతారు ఇంటర్వ్యూలో ఇట్లా అనేకమైన సమస్యలు నాకు ఇప్పుడు గుర్తు నెరవేర్చుకుంటున్నా కానీ ఈ పాఠశాల అంటే ఇంత పెద్ద స్థాయిలో ఎక్కడ పోయినా కూడా చేసే ఉన్నత పాఠశాలని గర్వంగా చెప్పుకుంటే ఏంటంటే మా స్కూల్లో పిల్లలు ఇంతమంది ఈడుండ్రు అని చెప్పుకుంటున్నాను కానీ అవకాశం ఇచ్చినా మీరు ఈ విధంగా చేసినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విధంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గెట్ టుగెదర్ అవ్వడము ఫస్ట్ టైం కాబట్టి ఒక చిన్న గిఫ్ట్ స్కూల్కి ఇవ్వాలని ఆశపడుతున్నాం మేబీ ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఇంకా ఇవ్వాలని కూడా ఆశపడుతూ ఉన్నాం చిన్న గిఫ్ట్ అదే మనం వెంకట్ శ్రీధర్ భూపాల్ పైకి రండి ఇంకా కొంతమంది కూడా సిద్ధిరాజు
శ్రీనివాస్ రెడ్డి, రమేష్, యాదిరెడ్డి, వీడు ఇక్కడే ఉన్నాడు. ఒక్కళ్ళు అక్కడ విరగొడతాడు. ఇది కొంచెం ముందు తీసుకోవాలి. మరి వ్యక్తిగతంగాను పాఠశాల పక్షాన మీ అందరికీ స్వాగతం మరియు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 2 నిమిషాల సమయం తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఒక టీచర్కి అంటే ఇట్లాంటి రివార్డ్ ఇంకోటి ఉంటారు. ఫార్మల్ స్టూడెంట్ వచ్చి సే థ్యాంక్ యూ టీచర్ అనడం అనేది ఒక మైల్ స్టోన్గా ఉండి ఈ దినాల్లో మీరు ఈ రోజు ఇంత మంచి స్థితిలో ఉన్నందుకు వారు ఎంతో సంతోషిస్తున్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ మిసెస్ రేచల్ పద్మారావు బాయ్స్ హై స్కూల్కి షిఫ్ట్ అయింది. సో అక్కడ 10 సంవత్సరాలు ఉన్నాము. తర్వాత 2018కి మళ్ళీ ఓల్డ్ బిల్డింగ్కి వచ్చాము. అప్పుడు కొంచెం ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. ఆశా ఐడియా అనుకుంటా ఇది, అంటే వైరింగ్ మేము అయింది కానీ కొంచెం ఇంకా ఫ్యాన్స్ అన్నీ కూడా దొంగలించబడ్డాయి. సో అది ఇంకా మేము పూరించుకోలేదు. సో యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద అల్కన్ నీడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మా పిల్లలు లేరు, మీరు ఫంక్షన్ కెనాట్ లెసన్ యువర్ ఫ్రెండ్షిప్. ఇది ఇంత మీరందరూ కలిసి ఎన్ని అంటారు ఇష్టమైన పరిస్థితుల్లో కూడా చాలామంది వీ హ్యావ్ బోనఫైడ్ బ్యూటీస్ హియర్, హ్యాండ్సమ్ యంగ్ మెన్ కదా, బాయ్స్, ఆ గర్ల్ చైల్డ్ నుంచి మీరు ఇప్పుడు ఒక డిఫరెంట్ స్టేజ్ లాంగ్ ద వే హియర్. బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అవర్ ఇన్స్టిట్యూషన్, మా చిన్నపిల్లలు ఎప్పుడే ఆశపడేది నేను ఏంటంటే ఇలాంటి మీ ఒక మంచి ఉన్నత స్థితిలో ఉండి మన స్కూల్ క్యాంపస్లో చేసుకున్నారనుకోండి, చిన్న పిల్లలు ఇప్పుడు మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. దూరం నుంచి లెఫ్ట్ అవుట్ చిల్డ్రన్ని మనం ఎదుర్కొని వచ్చి పాఠశాలలో పెట్టి చదువు చెప్పించేటువంటి తక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాల అయినప్పటికీ మీలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి కొంచెం ఇట్లా బూస్టప్ ఉంటుందని. సో అరే అన్నలు ఇట్లా మనం కూడా ఒకసారి మంచిగా చదువుకోవాలి, మనం కూడా ఒకసారి ఇక్కడ రావాలి అనేటువంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది అనేటువంటి ఒకటే ఆశ నాకు. ఐ డోంట్ డిస్కరేజ్. ఎందుకంటే మేము హ్యాపీగా ఉంటుంది. అక్కడ వసతులు తక్కువ అనుకోండి, అక్కడ ఫంక్షన్ హాల్స్లో మంచిగా డిఫరెంట్గా చేసుకోవాలని ఉంటుంది. బట్ వీల్ బీ హ్యాపీ ఇఫ్ యూ కమ్ టు అవర్ హోమ్ అండ్ సెలబ్రేట్ సో దట్ వీల్ ఆల్ ఎంజాయ్ టుగెదర్ విత్ వాట్ ఆల్ దట్ ఫెసిలిటీస్ దట్ వీ హ్యావ్ అట్ రైట్. మేము కూడా మీకు అన్ని తగినవన్నీ కూడా మేము ఎక్స్టెండ్ చేయడానికి ఉన్నాము. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ గాడ్ అండ్ ప్రే గాడ్ that God should bless you abundantly. ఇంకా భవిష్యత్తులో మీరు ఈ ఫ్యాన్స్తో పాటు ఇంకా అప్పుడప్పుడు గిఫ్ట్స్తో పాటే కాకుండా అప్పుడప్పుడు మేము కూడా ఉన్నామని పాఠశాలకు ఒక అడుగు వచ్చి తొంగి చూసి కొంచెం ఎట్లుంది చదువుతున్నారా. ఒకటే స్టూడెంట్ ఇప్పుడు 10th క్లాసు పాస్ అయితే 100%, ఫెయిల్ అయితే 0%. కాబట్టి మరి అంటే మా వంతు శాయశక్తిలో ప్రయత్నిస్తాము. 100% అనే నేను చెప్తున్నాను. ఎందుకంటే అంత తక్కువ స్టాండర్డ్ వచ్చి వాళ్ళు కూడా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతారని ఆశిస్తూ మరి ఆశ థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ బి డిస్హార్టెండ్. మీ మదర్కి ఏం కాదు, భగవంతుడు తప్పకుండా ఆమెను ఆశించి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడని కోరుతున్నాను. నేను చాలా అందరు కనిపిస్తున్నారు. చిన్నప్పుడు నేను చూసినట్టు చిన్న మొక్కలు కానీ పెద్దగా అయిపోయారు. అంత చిలిపి చేష్టలు ఇంకా నేను కవితను మర్చిపోలేను. అదే స్థితి, అదేలాంటిగా రియల్లీ లవ్ అండ్ ఎంజాయ్ the get together, the affection that you extend towards us. Thank you very much for the need, the dire need of the school. మీరు అది గుర్తించి ఆ ఫ్యాన్ మాకు ఇచ్చినందుకు తప్పకుండా ఈ ఎండాకాలంలో మళ్ళీ మీరు వచ్చినప్పుడు మీరు మా హాల్ అండ్ ఇంకొక క్లాస్కి మాకు స్టాఫ్ రూమ్ లేదు, ఒకటి ఫ్యాన్ ఆఫీస్ రూమ్కి, ఒకటి 10th క్లాస్లో పెట్టిద్దాం. ఆ 2 క్లాస్ రూమ్స్కే డోర్స్ ఉన్నాయి కాబట్టి చాలా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. సమాజంలో మార్పు రావాలని కోరుతూ మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈ వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా గుడ్ విషెస్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిధులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిధులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో
ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు వేదమూర్తులై నాదయోగ సాధకులై పరమొకటే కోరుకున్న ఆ స్వరధనులెవరు తెలిసి తలచి నా ఉపాధికై రాగభావ చాలనలో గతి విడిచి పాడుకున్న నా అభినవ జతిని వలచి మలచి ఈశానులే కొత్త రాగమే వేశానులే ఆది తాళమే పదము నాకు మనుగడ కాగా లయలు జతులు ప్రియలు ప్రియము కాగా జగతి నెరిగి సుగమ గతుల నడిగే బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిధులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతులు స్వరపదయోగజ సమగతులు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సుధవరులు బ్రహ్మము తాళ్లపాక అన్నమయ్య జపించే భక్తి భావన సురభిళ కృతులే తలచి తరచి నూతనత్వమే కోరుకున్న అభిరుచులే గమనించి నవ్య రీతిలో గమకపులయతో కలిసి మెలిసి సాగేనులే పాటసారిగా సంగీతమే జీవనాడిగా తెలుగు పాట జగతికి చాట చిలిపి బలపు కలిపి పదము పాడ మనసు నిలిపి మధుర జతుల తేలి బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిధులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతులు స్వరపదయోగజ సమగతులు ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రే రే గరి సని పని సని పమ పని పమ రే గరి నిజరి గరి నిజరి మప సరి మపని సరి మప గురువా గురువా శిశువా శిశువా గురువా గురువా గుర్రమికు గురువా ఎంతసేపు ఒకటే తరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవా వీరమత్తెక్కిపోయలే బాలరాజా నడి రోడ్డెక్కి నవ్వెలే కన్నె రోజా కోడి పెట్టుది ఎదరా కొత్త యముడా పోజు కొట్టేది కసిగా దొంగ మొగుడా అడ్డ రోడ్డు దారి మీద జారి పడ్డ జాబిలమ్మ ఊపు చూస్తే ఉర్వసేరా తిన్నట్టు తిన్న గురువా గురువా గుర్రమెత్తు గురువా ఎంతసేపు ఒకటే తరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవా
దాని చెయ్యి పట్టు గ్యాంగు లీడరల్ల స్టెప్పులేసి రచ్చగొట్టు గురు గురు బోలో చిరు ఓణి గురు పట్టి చిరు ఆయ్ ప్రేమ దాసు పోజు పెట్టి రెచ్చిపోన పూల రంగడల్లె కీలు గుర్రం ఎక్కిపోనా చిరు చిరు క్యా హై గురు స్లోలి చిరు సంపస్త గురు నాడు కట్టా ప్రేమ నగరు నేడు నీదే ఛాన్సు బ్రదరు అదిరిపోయే పిల్ల ఫిగరు అరగదీస్తా చింత పొగరు మామూ చమ్మకు చమ్మ గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంతసేపు ఒకటే దరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే కొడవా ఏం పర్లేదు అదే జింగి చక్కు జింగి చక్కు జింగి చక్కు జగ జింగి చక్కు జింగి చక్కు జింగి చక్కు అరే పప్పు చెక్క లాంటి పిల్ల చూడు గురువా దాని రూటు మార్చి రైటు చేసేది అంటా గురువా ఇంతే కదా అంతే గురు ఇంకో చిరు చెప్ప గురు పట్టు చీర కట్టబెట్టి చెంగుబట్టు పిల్ల అంటి పెట్టుకోకపోతే ఓటు పెట్టు అంతే చిరు వారే గురు చల్ ప్యారే చిరు ఎవరు గ్రీను దేవదాసు మరొక డోసు వెయ్యి బాజ తిరిగి రాని వయసు నాది తరిగిపోని స్పీడు నీది తక్క తిన్న గుర్రువా గుర్రువా నీ శిశువా శిశువా గుర్రువా గుర్రువా గుర్రమెక్కు గుర్రువా ఎంతసేపు ఒకటే ధరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవా వీర మధ్యకి పోయలే బాలరాజా నడి రోడ్డెక్కిన వెళ్ళే కన్నె రోజా కోడి పెట్టుది ఎదరా కొత్త యముడా పోసు కొట్టింది కటిగా దొంగముడా Happy birthday to you.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the start from tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటోంది. పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది. బోధపడని కంప్యూటర్ బదులందరే లేదండి. విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్. ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్. అప్పుడేకు ట్రెండ్ మాది టోటల్ చేంజ్. పాత నీతులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్. ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే. శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే. కలను బదలి ఇళ్ళను తెలిసి నడుచుకో. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. సాగవనీస పాని పమప గమప 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 గమపని నిస నిసగా నిస నిసగా నిస నిస పని పని మప నిసగా. మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్. నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా. తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా. నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి ధీమా. ముందు వెనక గమనిస్తే విజయం మీది సుమా. రోజన బుర్రమ్మంటున్న రోజు కదా. తాకకుండా ఊరుకుంటే తప్పు కదా. నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా. చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా. ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా. లక్ష్యమందకుండా లైఫ్ అర్థం ఇంక ఉండునా. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు DJ Sai Ganesh.
ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంక ఏనండి ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది మిర్చి శుచిగా నూరుకుని దానికి కొత్తిమీరి బాగా తగిలిస్తే గుత్తం కాయ కర్రీ ఆకలి పెంచు కదా అది నా చేతుల్లో అమృతమే అవదా వండుతూ ఉంటేనే రాదా ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరని డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
స్కూలులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ కదలకో.
మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. జీవితం నీ కోసం స్వాగతం పలికింది, ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. స్నేహం పెంచుకుంటుంది, ప్రేమే పంచమంటుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. మాసిపోని గాయమల్లే గుండెలోనే ఉంటుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి, ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికి అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా, మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగు చూపాలి. మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహ చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. జీవితం
ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది, చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. DJ Shabir. నేనటంటి డండాడదాన్ని కాదు బావో, పలసరు బైకు మీద రార బావా. నేనటంటి డండాడదాన్ని కాదు బావో, పలసరు బైకు మీద రార బావా.
నేనటంటి డండాడదాన్ని కాదు బావో, పిల్లవగానే నేను రాను బావా. నేనటంటి డండాడదాన్ని కాదు బావో, పిల్లవగానే నేను రాను బావా. పంచమావిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావురు. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, నీలాంటోడికి సనువివ్వను బాబా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, నీలాంటోడికి సనువివ్వను బాబా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, పలసరు బైకు మీద రార బాబా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, పలసరు బైకు మీద రార బాబా. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే. నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే. ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే. నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే. లైఫ్ అంతా అయిపోయింది భారమే హాయ్. నీ అందం అడివైపును చూడవే మేరే హాయ్ హాయ్. పెట్టేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్. షట్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం పట్టు. ఏ గల్లీ చుట్టూ అట్లనే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు. అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే. డీజే టిల్లు మాడుతున్నాడు లొల్లైతుంది. అయితే ఫోన్ పెట్టేవే. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు. సోకేమో హీరో తీరు పట్టది తిల్లు మారు. డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు. పెట్టేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్.
ఊకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 పూర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చనాటు నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు పోయేలా ఢండన కరమోగినట్టు సెవులు సిల్లు పడేలాగా కీసు పిట్ట కూసినట్టు ఏలు సిటికెలేసేలా ఎప్పారం సాగినట్టు కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు చెమట పట్టేలా వీరంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 పూర నాటు 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 గంట పారలాగా చెట్ట నాటు 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 ఉక్కపోతలాగా టిక్క నాటు భూమి దత్తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు 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 అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా టుముకులాడేలా దూకేనో సరాసరి నాటు 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 పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న కూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి